కూడా సాక్ష్యం ఇచ్చి చూడగాను వారి తరపులు ఒకదాని నిలబడి తప్పు పోపు లేకపోతే తప్పు లేదని చెప్పుచూ ఉండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయంలో రాయబడినట్టు చూపుతున్నారు. దేవుడు ఆ సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమున ఇలాగూ జరుగును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనకు యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్తలో మనం చదివే కదా, మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడేమో ఏమండి కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగేను. అంతకుముందు లేవు కృపా సత్యాలు. చూడండి నా వైపు చూడండి. ఊసు దేశంలో యోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు కదండి. ఉన్నాడా? ఆయన ఏమన్నా పాపం చేశాడా? ఆయన ఏమన్నా తప్పు చేశాడా? ఆయన దేవునికి విరోధంగా బ్రతికాడా? చాలా యథార్థవంతుడు, యోబు వైభక్తులు గలవాడు, చెడు తప్పును విసర్జించిన వాడు. మరి ఎందుకని అతని ఆస్తి అంతా పోయింది, గొర్రెలు పోయింది, ఒంటిలు పోయింది, ఎట్లు పోయింది, చివరికి 10 మంది నీతిమంతుడికి ఎందుకు వచ్చింది శ్రమలు? అదే మన నీతిమంతులుగా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా శ్రోతలు వస్తాయి. విశేషంగా ఉపవాసం ఉంటే నేను కొంచెం భద్రంగా ఉన్నా అనుకోకుండా నాకు శ్వాసం వస్తుంది. అసలే నాకు బీపీ కదా, ఖచ్చితంగా సాధారణులు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు. అయినా కూడా నా శరీరం, నా స్వభావము ఇది వారికి పాత పాఠశాల లేకుంటుంది, అప్పుకోలేదు. అలాంటప్పుడు ఏంటంటే మనకి గొప్ప సహాయం చేసింది. హల్లెలూయా. ఎవరికి యేసయ్యను అంగీకరించిన వారికే గొప్ప సహాయం చేస్తుంది. యేసయ్యను అంగీకరించిన వారు వాళ్ళంతా వాడిని లెక్క చెప్పాలి, వాడి శిక్షించబడాలి, వాడి తీర్పు పొందాలి, వాడే వ్యాధి చేసుకోవాలి, దెబ్బలు తినాలి. నువ్వు యేసును అంగీకరించే వరకు, తప్పు చేసే వరకు, వాక్యం ఏంటి దేవుడు నీతో మాట్లాడేటప్పుడు తప్పు చేసేవాడిని, అయ్యా ఇది చెయ్యి, అయ్యా నన్ను క్షమించయ్యా, జాగ్రత్త అని తల్లి బిడ్డలు కానీ క్షమించినట్టుగా తల్లి ముందు పెట్టుకుని దీవిస్తాడు. హల్లెలూయా. కృప వెంబడి కృపతో పొందుచు ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను, కృపయు సమాధానము యేసుక్రీస్తు ద్వారా. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడేది, ఇది పట్టు ఇది పెట్టదు, అనుగ్రహించబడేను. కృపయు సమాధానము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చదవమా 33:8. అతడు దయచేసి ఈ మహిమను నాకు చూపుమాట. ఆయన నా మంచితనమంతయు మా ఎదుట కనపరిచెను, నీ ఎదుట కనపరిచెను. మోషే ఏమన్నాడంటే, అమ్మా ఎక్కడ అర్థమవుతుందా, నాకు అర్థమవుతుందా? మోషే ఏమడిగాడు చెప్పు. అమ్మ చెప్పిందమ్మాయి ఏమడిగాడు మోషే? కోటి రూపాయలు చెప్పినావు అన్నాడా? మోషే ఏమడిగాడంటే దేవుడిని, ప్రభావిని మహిమను ఒకసారి చూపించయ్యా అడిగాడు. ఏమడిగాడు? అమ్మ తల్లి పక్కాలు బట్టలు కుర్చీలో కూర్చుంటారు, అసలు వాళ్ళు చక్కగా కూర్చుంటారు అని వాళ్ళకి ఆదుకుంటారు. ప్రశాంతంగా కొంచెం వినండి, పర్లేదు మా పండుగ కాబట్టి పెద్దోళ్ళు మీకు వద్దనా కానీ వినండి వాక్యం. మోషే ప్రభు కోరిక అడిగాడు, ప్రభా నీ మహిమను చూడాలని ఆశగా ఉంది, ఒక్కసారి చూపించాలి అంటే దేవుడు ఏమంటే, మోషే నా మంచితనం అంతా చూపిస్తాను అంటాడు. నీ మంచితనం చూస్తున్నాను ప్రభా, నీ మహిమను చూడాలి నాకు
చూడండి, చదవమ్మా. నీ ఎదుట నా మంచితనం నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. యెహోవా నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను. ఎవని యందు కరుణింపబడెనో వాని యందు కరుణింపబడెను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడచాలవు. ఏ నరుడును నన్ను చూసి బ్రతకనేరడు. ఎవరిని కరుణించదో వాటిని కరుణిస్తాను. ఈ మహిమ ఒక్కసారి చూస్తే చాలు. ఈ మహిమను చూస్తే చేసుకోవాలని చాలు. అది చూపించు సత్యం కావాలి అంటాడు దేవుడు. ఎక్కడ పడతాడు మహిమను చూపించాలి, చూడాలంటున్నాడు. నేను ఏం చేయాలని కోసే సత్యపడడం నాకు ఇష్టం లేదు. అయితే ఒక మార్గాన్ని మీతో చెప్తాను. ఏమన్నా ఏమని చెప్తాడంటే 21వ వచనం, మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ పంట మీద నిలవలేదు. నా మహిమ నిన్ను దాటిపోచుండగా ఆ పంట సందులో నిన్ను గుచ్చి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక ప్రాస్యను చూసేదవు, కానీ నా గొప్పలు నీకు కనబడదు అంటాడు. హల్లెలూయా చెప్పండి. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. నీ కోసం ఒక ఏర్పాటు చేస్తాను మోషే, నువ్వు చూడాలంటున్నావు కాబట్టి, ప్రాణం పోయినా సరే నా మహిమను చూడాలంటున్నా కాబట్టి ఒక పని, అది అక్కడ పక్కన పడుతుంది కదా, ఆ పట్ట మీద ఎక్కేది, ఆ పట్ట మీద కూర్చో. నేను ఏం చేస్తానంటే నేను అలా కప్పేస్తాను. కప్పేటప్పుడు పక్క నుంచి చూస్తాను కదా, అట్లా కాకుండా ఆ పంట రెండుగా చీలుస్తాను. నేను ఏం చేస్తాను, రెండుగా చీల్చేస్తా. పంట సందులు తీసి సందులో పెట్టేస్తాను. పెట్టేసి ఆ పంటకి ఆ సందుకి శుభ్రం కప్పేస్తాను. నేను దాటి అవతలకి వెళ్ళిన నా చేస్తాను, తీస్తాను. నా వెనుక మహిమను నువ్వు చూస్తావు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెనుక మహిమ ఎవరో తెలుసా? ఆ వెనుక మహిమ ఎవరో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి ఒకసారి. వెనుక మహిమ, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద మహిమ పంచును. తర్వాత 22వ వచనము, 22వ వచనం. ఆయన ముఖాన్ని చూపించలేదు కానీ ఆయన వెనకాల మహిమ, ఆయన ముఖము తండ్రి దేవుడైతే వెనకాల మహిమ యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మహిమను, ఆయన ఆత్మను, ఆయన ప్రభావాన్ని, ఆయన సర్వస్థాన్ని సంపూర్ణంగా ఒక శరీరంలో పెట్టి నా తండ్రి నా మధ్యకి పంపించాడు. ఇదిగో నన్ను ఇప్పుడు చూడండి, బ్రతుకుతా. అదిగో యేసుక్రీస్తు అనేటువంటి ఆ శరీరంలో ఉన్న నా కుమారుడిని చూడండి, నేను బ్రతుకుతా. హల్లెలూయా. ఆయన ద్వారా మనకు కృపా సత్యము కలిగినాయండి. ఇది తెలుసుకున్నటువంటి అపోస్తలులైన పౌలు గారు ఏమన్నారంటే ఫిలిప్పీ పత్రికలో ముగించేస్తారు. ఫిలిప్పీ పత్రిక ఒకసారి రండి. అపోస్తలుడైన పౌలు గారు చాలా గొప్పవాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన ఈ మాట చెప్తాడు. ఏం మాట చెప్తాడంటే 3వ అధ్యాయంలో నేను చదువుతానమ్మా. 5వ వచనం దగ్గర నుంచి చూడండి, నేనే చదువుతాను. 8వ దినమున సున్నతి పొందింది. ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తి పౌలు గారు. ధర్మశాస్త్రం విరోధంగా యేసుక్రీస్తు లేడు, ఏ దేవుడు లేడు. యేసుక్రీస్తు సకలాన్ని నరికి ముక్తం చేస్తారు. ఆడలేదు, పిల్లలు లేదు, ఏం లేదు, మొత్తాన్ని నరికేస్తా. యెహోవాయే దేవుడు, ఆయనే దేవుడు అని బ్రతుకుతున్న దినాలు. నేను ఎవరన్నా చెప్తున్నాడు ఆయన. నేను 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై
విషయంలో అన్ని దేవుడు మాట్లాడండి. అసలు ఇజ్రాయేలీయులు ఎవరు మాట అనలేకపోయాడు. ధర్మశాస్త్ర నీతి విషయంలో నేను అందించాడు. ఒక్క పొందు ఒక్క ఆజ్ఞ కూడా నేను తప్పలేదు. ధర్మశాస్త్రంలో నీతి విషయంలో ఏ ఆజ్ఞలు అయితే రాసి ఉన్నాయో అవన్నిటినీ నెరవేర్చుకుంటూ వస్తున్నాను. నేను ఖచ్చితంగా ఎదురు సున్నతి పొందాను. బెన్యామీను గోత్రం, హెబ్రీయుల సంతానం. నేను ధర్మశాస్త్ర విషయంలో ఏ తప్పు చేయలేదు. పరిచయుడను నేను అందులో. హల్లెలూయా. అయితే ఆయన మాట్లాడండి, అయ్యినను అంటే ఒక అర్థం ఉందా అయ్యలకి? మరి అయ్యినను అంటే అక్కడ చాలా మంచిది. అక్కడ ఎదుటి వారి మనిషిలో ఉంటుంది. మరి అక్కడ సన్నగా ఉంది. ఆ పిల్ల అయినను ఆ పిల్ల పాపాలు సన్నగా ఉందా? వేరే మనుషులు బిడ్డ ఏమిటి బలహీనత లేకుండా ఇన్ని ఉండడం ఏమి దేవునికి స్తోత్రం. మరి ఎంత బాగుందని నేను అలా లేదు. పాపాలు అయినను ఇన్ని ఉన్నాయి. అయినను బెన్యామీను గోత్రం, సౌలు రాజు పుట్టిన గోత్రం, హెబ్రీ వంశం, ధర్మశాస్త్రంలో అనిత్యుడు అయినను అంటాడు. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండేదో వాటిని క్రీస్తు నిమిత్తము మాట పెట్టుకుంటా. ఏవేవి నాకు ఏవేవి లాభమాడుకున్నాడండి చెప్పండి. 8వ రోజు సున్నతి పొందడం లాభమాడుకున్నాడు. ఇక ఎప్పుడు వంశము పుట్టాను లాభమాడుకున్నాడు. ఇక ధర్మశాస్త్రంలో అనిత్యుడేమో లాభమాడుకున్నాడు. బెన్యామీను గోత్రంలో పుట్టాను లాభమాడుకున్నాడు. ఇన్ని ఉన్నా కూడా క్రీస్తు నిమిత్తము మొత్తం నాకు నష్టమే అనుకున్నాడట. హల్లెలూయా. ఒక మాట చెప్తాను. క్రీస్తు లాభమా 10 కోట్ల రూపాయల లాభమా? మహిమ తల్లి యేసయ్యను పక్కన పెట్టి 10 కోట్లు పెట్టి అమ్మా యేసయ్య తీసుకెళ్తావా 10 కోట్లు తీసుకెళ్తావంటే నిజంగా అబద్ధమాడుతున్నా చెప్పు. ఏం తీసుకెళ్తా? కష్టాలు తీర్చేది ప్రభు. ప్రభు నాతో అబ్బాయి నా సేవ చేయాలి. నిజంగా రాసుకున్నాను. ఆ సేవ చేయమని సేవకుడు ఆ సేవకు చూస్తున్నాను. ఈ మంచిగా వాక్యం చేయాలి ప్రభు అంటే ప్రభు మొత్తం ఉన్నాడు. ఆ సేవకుడు ఆయన చూశాడు. తీసుకెళ్ళబడ్డాడు. ఆయన చూసి అన్నాడు. నేను అన్నాను, అయ్యా చిన్నప్పటి నుంచి దరిద్రంలో ప్రతిదిన తిరిగి తినక ఎగిపోయి వాటిని ప్రతిదినయ్యా ఎన్నో కష్టాలు పడితే ఉద్యోగం వచ్చిందయ్యా. నా సేవ చేసి ఉద్యోగం వదిలిపెట్టాలయా. నిన్ను ఏ స్థితిలో పిలిచేమో ఆ స్థితిలోనే సేవ చేయాలి. అది చెప్పండి. అబద్ధం చెప్పండి. ఆ స్థితిలోనే సంతానం, ఆ స్థితిలోనే ఆత్మ నడిపించారు. ఎక్కడికి వచ్చిన తర్వాత కాపరిగా ఉన్నా కానీ అక్కడికి నేను స్వార్థి కూడా వాక్యం చెప్పడం సంఘానికి ఒక అపరేషన్ దాదాపుగా దాదాపు 7 సంఘాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి సేవ నాకున్న విశ్వాసం అప్పగించి వచ్చేసింది. వ్యాఖ్యలు తెలుసు ప్రేమానందం గారు నాకు అప్పగించాను. నేనే కట్టింది ఆ సంఘాన్ని తెలుసు కదా. భార్య తెలిసి నన్ను తీసుకెళ్ళి అయ్యా మీరు అక్కడ రావాలంటే చెప్పండి. అద్భుతమైన సంఘం మొత్తం మొత్తం ఎటు చెడిపోయాడు. ఉపవాసం చెప్పలేదు. దేవుని పిలుపుంటే అలా ఉన్నదండి. ఇక్కడికి వస్తే ఏడుగురు చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. అందులో పొగవాళ్ళు, మేధావులు, పువ్వులు తిరిగినోళ్ళు, కాపాలు తిరిగినోళ్ళు ఏదంటే ఈ వచ్చి ఇక్కడ సేవ చేస్తారంట. ఏమంటే దేవుడు ఇట్లా చేశాడు. సంతానం దేవుడు పిలిస్తే ఉంటుంది. కన్నెంటు చెప్తున్నాను. కర్మను కూడా వాడుకుంటాడు దేవుడు. కర్మను కూడా వాడుకుంటాడు. ఒకసారి ఒక సేవకుడు నేను ఎవరు పిలిస్తే ఎత్తారు. ఆయన అంటాడు,
ఉద్యోగం చేసి మీకు తీసుకొని పైకి అన్నాడు ఆయన. తర్వాత అన్నాడంటే ఆడే వల్ల ఎవరు తాగి వచ్చాడు అన్నాడు. శకుడు వాడు ఇద్దన్నాడు తాగుతాడయ్యా వాడు అందరూ కొట్టుకుంటారని అంటారు. ఇలాంటి వారు విమర్శిస్తూ ఉంటారు. మరి ప్రియమైన బిడ్డలారా, ఏమేమి నాకు లాభమైన బ్రతికానో, డబ్బు లాభమనుకున్నాను, స్థలం లాభమనుకున్నాను, ఇల్లు లాభమనుకున్నాను, పిల్లలు లాభమనుకున్నాను, ఉద్యోగం లాభమనుకున్నాను, ఏమేమి లాభమనుకున్నానో నాకు యేసయ్య దొరికాడు. ఎప్పుడైతే యేసయ్య దొరికాడో అవన్నీ నాకు నష్టమే. డబ్బు నష్టం, పిల్లలు నష్టం, ఇల్లు నష్టం, స్థలం నష్టం, అపార్ట్మెంట్ నష్టం, పేరు ప్రతిష్టం నష్టం, ఎమ్మెల్యే సీట్ నష్టం, ఎంపీ సీట్ నష్టం, అంత నష్టమే. యేసయ్య హల్లెలూయా హల్లెలూయా. ఇన్ని అర్హతలు ఉన్నాయి, చదువు ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, కానీ యేసు నిమిత్తమని నష్టముగా ఎంచుకున్నాను అంటాడండి. ఎందుకు వచ్చి చూడండి, నిశ్చయముగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్ఠమైన జ్ఞానం నిమిత్తమై సమస్తము నష్టంగా ఎంచుకొనుచున్నాను. ఓకే. ఇక్కడ చూడండి, దేనికోసం నష్టంగా ఎంచుకున్నాడు? దేనికోసం? యేసుక్రీస్తును గురించిన అంటే ఏంటిరా? అతి శ్రేష్టమైన జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు మీరు వినేది ఈ యోహాను సువార్తలో దేవుడు ఎవరు? దేవుడిని చూడాలంటే ఎవరిని చూడాలి? దేవుని మహిమను కనులారా చూడాలంటే ఎవరిలో ఉంటది? ఆ దేవుడి లక్షణాలు ఎవరిలో ఉంటాయి? ఆయన నమ్ముకుంటే నాకు ఏంటి లాభం? డబ్బు లాభం కదా, పిల్లల లాభం కదా, ఉద్యోగం లాభం కదా, వ్యాపారం లాభం కదా, ఇల్లు లాభం కదా, పనులు లాభం కదా. ఓ హల్లెలూయా. కానీ ఆయన యేసయ్యను గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము ఆయన పొందుకొని ఎన్ని నష్టం అనుకోవాలట. యేసయ్యను గురించిన జ్ఞానం నీకు వస్తే హల్లెలూయా, ఆయనతో కూడా పునరుద్ధానం పొందడానికి లాభం కాదు. ఏమనుకుంటారు? ఏమంటాడు? చూడమ్మా మాట నాన్నడు తెలియదు కానీ 10వ వచనం చదువు. ఏ విధము చేతనైనాను నాకు పునరుత్థానం కలుగువలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడని ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాల్గొనడం ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అంటే చూడండి, సిద్ధిపేట ప్రకాశ్ గారు ఒక ఆయన ఉంటారు. ఆయన ప్రసక్తి చేస్తున్నాడే పెంటతో సమానం. ఆయన బ్రాహ్మణ మాట్లాడు పెంట అనేది కూడా పరిశక్తి కలిగి మాట్లాడారు ఆయన. అరే ఈ రోజు సేవకులు ఆయనతో ఎగవగలిగితే, ఆయన సంపాదించుకోగలిగితే, ఆయన గురించిన శ్రేష్టమైన జ్ఞానం నాకుంటే కృపా సత్యాలు నాకు కలుగుతాయి. తప్పు చేస్తే అయ్యా క్షమించాయంటే నా బిడ్డలే ముందు పెట్టుకుని భుజాల మీద తీసుకునే నా తండ్రి పొరపాటున తప్పు అయి మాట్లాడతాక అనుకోవద్దనుకున్నానయ్యా అలాగా హత్తుకొని ముందు పెట్టుకొని మోకాళ్ళ మీద ఆడించి జాగ్రత్త నా బిడ్డ భయపడి బ్రతుకని చెప్పాడు నా తండ్రి. అలాంటి తండ్రిని ఎలా వదులుకోగలను? కృపా సత్యములు కలిగినది యేసుక్రీస్తు ద్వారా. సత్యం అంటే ధర్మశాస్త్రం, సత్యం అంటే నీతి, సత్యం అంటే న్యాయం. యేసుని కలిగిన వాడే నీతిమంతుడు. యేసుని కలిగిన వాడు తప్పు చేసినా కూడా క్షమించి తప్పు ఆయన మీద వేసిన నీతినిచ్చి చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. కృపలోని కృపను పొందుచు కృపలో చేయని తావే పాడు. కృపలో చేయని
మాటలు కూడా బయట అంటారు కృప వెంబడి కృప పొంది కృపలో జీవితం మాట. ఓ హల్లెలూయా హల్లెలూయా. అయిపోయింది కదండి. దేవునికి స్తోత్రం. బ్యాగ్నే నేను తప్పించి పొరలు లాక్కుంటానప్పుడు ఏమనుకోబాకండి. ఇద్దరు ఎవరి బిడ్డలు పని వేస్తున్నారంట. ఇటువంటి పాస్టర్ని ఎంతమంది చూసేవా మనము చూసుకున్నారు. తెప్పటి పాస్టర్ నేను పప్పు చేపిస్తాను